ముందు మతంలోని వారు బియ్యాన్ని పసుపుని కలిపి అక్షతలు తయారు చేస్తారు. అక్షతలు అంటే క్షేమ కానివి అని అర్థం. సృష్టిలో ప్రతి వస్తువు క్షయమైనదే. దేవుడు ఒక్కడే అక్షయుడు. అలాంటప్పుడు క్రైస్తవ వివాహాలు అక్షతలు ఎందుకు వాడుతున్నారు పాస్టర్ గారు? వాడకూడదు కదండి. అక్షతలు చేతితో పట్టుకుంటే ఆ పట్టుకున్న వాళ్ళలోని జ్ఞానము మంచి లక్షణాలు ఆ అక్షతల్లోకి ప్రవేశిస్తాయని, ఆ తర్వాత వాటిని వధూవరుల తల మీద వేస్తే వాటిలో చేరిన మంచి లక్షణాలు శిరస్సు ద్వారా మనసులోకి ప్రవేశిస్తాయని ఆ మతస్థుల నమ్మకం. మనం దాన్ని నమ్మొచ్చంటారా? బైబిల్ ప్రకారం జ్ఞానం ఇవ్వాల్సింది దేవుడు, మనుషులు కాదు. మనలోకి రావాల్సింది దేవుడి లక్షణాలు, మనుషుల లక్షణాలు కాదు. క్రైస్తవ వివాహాల్లో కొందరు డైరెక్ట్గా అక్షతలు వాడుతుంటే కొందరు పూలరేకులు వాడుతున్నారు. ఇదంతా ఎందుకు అనేదే నా వాదనండి. పెళ్లికొచ్చిన బంధువులు స్నేహితులు షేక్ హ్యాండ్ ఇచ్చో ప్రార్థన చేసో వెళ్ళిపోవచ్చు కదండి. వాళ్ళ తల మీద ఏదైనా వెయ్యాలా? ఆ ఆచారాన్ని మనం పాటించాలంటారా?